ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే, ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి 1,27,000 కోట్లు అయితే, ప్రభుత్వ హామీ లేని రుణాలు 59,000 కోట్లు అయితే, స్పెషల్ పర్పస్ వెహికల్స్ 1,18,557 కోట్లు అయితే, ఈ మూడింటిని కూడా కలిపి మొత్తం 6,71,000 కోట్లుగా చూపెట్టే ప్రయత్నం, ఒక దివాలాకోరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. సరే, ఇందాక మీరు చెప్పిన కాళేశ్వరము, మిషన్ భగీరథ, గొర్రెలు తదితర అన్ని కూడా మనమే కడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం. అవన్నీ కలిపి కార్పొరేషన్లు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న అప్పు ఎంత అంటే 1,27,208. ఐ అగ్రి, ఇది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ అప్పుగానే చూద్దాం.